మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప గల యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ప్రతిరోజు నాయన ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ప్రభా అమూల్యమైన జీవము కలిగిన మీ మాటలు విని తద్వారా మా బ్రతుకులు కట్టుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి కృప కొరకై మీకు వందనాలు, వేలాది స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. తాజా రొట్టెలతో తండ్రి ఎప్పటికప్పుడు నాయన మీ దైవ దాసుల ద్వారా తండ్రి మాతో మాట్లాడుకున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. తండ్రి యూసివై టీం పట్ల మీ యొక్క కృప ఉంచి నాయన నడిపిస్తున్న విధానం కొరకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నాయన, ప్రతి ఆదివారము స్వార్థ చెప్పడానికి నాయన అనేక మందిగా కూడి అయా యునైటెడ్ క్రిస్టియన్ యూత్గా తండ్రి డినామినేషన్తో అయా ఒకరితో ఒకరు అందరూ ఐకమత్యంతో కలిసి నాయన మీ యొక్క సువార్తను చాటి చెప్పుటకు మీరే ముందుండి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. గతంలో ప్రభా వెలిచెర్ల గ్రామంలో తండ్రి మీ మాటలు మీ ప్రియులు చెప్పి ఉన్నారు తండ్రి. స్వార్థ విత్తనాలు వెదజల్లి ఉన్నారు. ఆ ప్రాంతంలో నాయన జీవము కలిగిన మీ మాటలను విత్తి ఉన్నారు తండ్రి. విత్తబడిన వాక్యము ఎవరైతే విన్నారో తండ్రి, ఎవరి హృదయాల్లో అయితే ఆ విత్తనాలు పడ్డాయో మీ మాటలు అయ్యా మీరు చొప్పింపజేశారో తండ్రి, ఆ వాక్యం ఫలించలాగిన సహాయం చేయండి తండ్రి. ఆ గ్రామంలో దేని నిమిత్తము ప్రార్థన చేశారో తండ్రి అయ్యా అవన్నీ చక్కని జవాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ గ్రామానికి తండ్రి మారు మనస్సు దయచేయండి, రక్షణ దయచేయండి, అనేక యవన బిడ్డలను లేవనెత్తండి ప్రభా. ఆ గ్రామంలో మీరుండి నాయన తండ్రి ప్రభా, ఆ గ్రామ ప్రజలకు అన్ని విధాల తండ్రి నాయన మీరు సహాయకుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాము. అక్కడ పరిచయం చేస్తున్న సేవకులను అయ్యా అలాగే విశ్వాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాము. దినదినము వారికి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా నాయన నెక్స్ట్ చిలికి సంఘము అలాగే క్రొత్త సింగపాట ఈ ప్రాంతాల్లో పరిచర్య చేయాలని ఆశపడుతుంటుండగా ఇదిగో నాయన యొక్క చిలికి సంఘం ప్రాంతంలో పూర్తిగా అనిలని దేవుడు అంటే ఎవరో తెలియని వారిగా తండ్రి ఉంటున్నారని వింటూ ఉన్నాం ప్రభా. నాయన విన్నవారికి కాదు నాయన మీ పరిచర్య, విన్నవారికి మళ్ళీ చెప్పవలసిన అవసరం కూడా లేదు ప్రభా. ఇదిగో నాయన ఎవరైతే అసలు మీరంటే తెలియకుండా ఉన్నారో, మిమ్మల్ని గురించి ఇంతవరకు వినలేదో వారికి మీ మాటలు చెప్పుట ఎంతో ధన్యకరం. ఆ ప్రాంతంలోకి తండ్రి ప్రియులు అన్నవాళ్ళు వెళ్తుంటుండగా మార్గములను సరళం చేయండి, పరిస్థితులను చక్కదిద్దండి తండ్రి. అక్కడ చక్కగా సువార్త జరగడానికి సహాయం చేయండి ప్రభా. ఏ ఇబ్బంది ఆటంకాలు కలగకుండా తండ్రి జీవముగలు కలిగిన బ్రతుకులను మార్చగలిగిన కుటుంబాలను కట్టగలిగే అయ్యా మీ యొక్క సజీవమైన మాటలు ఆ ప్రాంతాల వారికి వినిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా పాపాలు నిమిత్తము పాపాలు కడుక్కొని తండ్రి జీవితము బాగుపరుచుకునేటువంటి ఆ యొక్క మాటలను ఆ పరిసర ప్రాంతాల్లో వినిపింప చేయండి, ఆ ప్రజలకు వినిపింప చేయండి. సహాయం చేయండి నాయన, కృప చూపించండి. ఏ మాటలు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏ విషయం గురించి మాట్లాడాలో తండ్రి ప్రతిదీ నాయన ప్రియులకు మీ దాసులకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నాయన వారి హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా, కృప చూపించండి. అలాగే ఈ సంవత్సరం అంతా నాయన పలుమార్లు పలు ప్రాంతాల్లో తండ్రి గొప్పగా వాడుకున్నారు. ఈ సంవత్సరానికి చివరిగా నాయన మరొక ఆదివారం అయ్యా పాలు పంపులు పొందుతుంటుండగా నాయన సహాయకుడిగా ఉండండి, సహాయం చేయండి. అలాగే కొత్త సింగపాట అనే యొక్క ఆ ప్రాంతాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. దైవ సేవకులుగా మిమ్మల్ని నమ్మిన బిడ్డలుగా తండ్రి క్రైస్తవులుగా ఎక్కడైతే నాయన దైవ సేవకుల పాదాలు మీ పిల్లల పాదాలు వెళ్ళి సువార్త పరిచర్య చేస్తున్నారో ఆ ప్రాంతాలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, బలపరచండి, స్థిరపరచండి. ధైర్యంతో కూడిన మాటలు ఎవరెవరికైతే చెప్పి ఉన్నారో తండ్రి, ఆ మాటలను బట్టి వారి బ్రతుకుల జీవిత విధానాలను సరళం చేయమని సహాయం చేయమని రానున్న దినాల్లో ప్రభువా యేసువై పరిచర్య బహుబలంగా విస్తరింప చేయమని, బలపరచమని, స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్,
ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడ 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 ప్రేమమయుడ కృపయు కనికరం కలిగిన మా తండ్రి, వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి. చక్కటి క్షేమంతో నింపి తండ్రి, ఉదయకాల వేళల్లో చక్కటి ఆత్మీయ పాఠాన్ని వినగలుగుటకు, ప్రార్థనలో మేమంతా కలిసి మిమ్మల్ని మీ యొక్క నామాన్ని గొప్ప చేయుటకు, జీవం కలిగిన మాటలు వినుటకు మీరు దయచేసినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ప్రార్థన విజ్ఞాపనలు మీ యొక్క పాద సన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. నైనా మేమంతా ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, మీరు దయించి కనికరపడి తండ్రి మాకు సహాయం చేసే దేవుడుగా మా పక్షమున ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి, నైనా నెక్స్ట్ మంత్ ఏ ప్రోగ్రామ్స్ అయితే బిడ్డలు తండ్రి నైనా చేయబోతున్నారో తండ్రి, అనాథ పిల్లల పట్ల అయితేమి, వృద్ధుల పట్ల అయితేమి, ఇంకా తండ్రి ఏమేమి చేయాలని తండ్రి నిర్ణయించుకొని ఉన్నారో తండ్రి, నైనా మా శక్తి వల్ల కాదు, మా బలం వల్ల కాదు, కానీ తండ్రి అనాథులను ఆదుకోవడం తండ్రి నాయన తండ్రి మా యొక్క బాధ్యత ప్రభా. తండ్రి బిడ్డలకి తండ్రి నాయన మంచి శక్తిని జ్ఞానముని ఇచ్చి నాయన ఆర్థిక పరంగా సమకూర్చమని మీ పాదాలను బట్టి వేడుకుంటున్నాం నాయన. అయ్యా తండ్రి నాయన ఇంకా తండ్రి వచ్చే నెలలో తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్ కూడా ఉంటుండగా తండ్రి, ఆ ఫాస్ట్ తండ్రి ఇంకా ఏ కార్యక్రమాలు అయితే చేయబోతున్నారో ప్రతి కార్యక్రమానికి తండ్రి మీ యొక్క సహాయాన్ని దయచేయండి తండ్రి. మేమంతా కలిసి చేస్తుండగా తండ్రి మీరే మా పట్ల ఉండి కార్యాలన్నీ జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి అట్టి మంచి మనసును ప్రతి బిడ్డలోనూ ఉంచమని అడుగుతున్నాం ప్రభా. కేవలం క్రిస్మస్ పండుగలు చేసుకోవడం కాదు, కానీ ఇటువంటివి చేయడము ఎంతో ఆశీర్వాదకరం ప్రభా. అట్టి జ్ఞానాన్ని ప్రతి బిడ్డలోనూ మీరు ఉంచమని, అట్టి వాటికి నాయన మేము ముందు అడుగు వేయటానికి మీ యొక్క సహాయాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరే తోడయండి, కాచి కాపాడమని అడుగుతున్నాం ప్రభా. మిమ్మల్ని నమ్ముకుంటుండగా తండ్రి మరింత శక్తితో నింపబడి, మరింత జ్ఞానంతో నింపబడి మీ కృపలో మేము భద్రపరచబట్టుకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని అడుగుతూ తండ్రి ప్రార్థన విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేరిందని విశ్వసిస్తూ అడిగిన ఈవులన్నీ మేము పొందుకుని ఉన్నామని నమ్ముతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. ఓకే అన్న. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, తండ్రి మా యొక్క యూసీవై పరిచర్య ద్వారా ఆయన టీం ద్వారా నేను నేర్చుకున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి నీ యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచనలు ఆధ్యాత్మికంగా ప్రభా నేను ముందు కొనసాగటానికి కృప దయచేయండి. ముఖ్యంగా ప్రభా తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ రాష్ట్రంలో తండ్రి క్రైస్తవులను అన్యులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రంలో ప్రభా ఏ గ్రామంలో సువార్త ప్రకటింపబడుకుంటుందో ఆయన ప్రభా జిల్లాలను గ్రామాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రంలో ఆయన ప్రభా సీఎంగా తండ్రి ప్రభా పరిపాలిస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఆయన ప్రభా సీఎం కొరకు మేము ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీ యొక్క తండ్రి కుమారుని కూడా మంచి మనసు దయచేయండి తండ్రి ప్రభా. నైనా నిజంగా నైనా నీ యొక్క ఆలోచన ప్రకారంగా జీవించేటటువంటి స్థితిని దయచేయండి ప్రభా. రాష్ట్రంలో ప్రజలను వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తండ్రి ప్రభావ ప్రభుత్వాలను అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీరే ప్రభానైనా ప్రతి వారికి సహాయకుడుగా, మీరే ప్రతి వారిని ఆదరించేవాడుగా, మీరే ప్రతి వారిని కృప చూపించేవారుగా నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభానైనా మేమందరం కూడా ప్రభావ మా స్వరములను నైనా ప్రభావ నీ యొక్క వాక్యాన్ని ప్రభావ నీ దగ్గర నైనా ప్రభావ నేర్చుకోవడానికి సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆయన సహవాసము ఇదిగో ఆయన కృప మనకును సకల పరిశుద్ధులకును ఆయన సంఘమునకును ఇది మొదలుకొని సదాకాలము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్.